యుద్ధంలో విజేతలెవరూ ఉండరు. ఓడిన వాళ్ళు ఎంత నష్టపోతారో గెలిచిన వాళ్లకు అంతకంటే ఎక్కువ నష్టమే జరుగుతుంది. ప్రస్తుతం ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇరాన్ మీద అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపించిన పర్షియన్ దేశం చేస్తున్న ఎదురుదాడుల దెబ్బకు యుఎస్ తో పాటు అరబ్ దేశాలు భారీగా నష్టపోతున్నాయి. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ ధరలు భగ్గుమన్నాయి. వరల్డ్ వైడ్ గా అన్ని దేశాలకు ఇరాన్ యుద్ధం సెగలు తగులుతుంటే ఒక్క రష్యాకి మాత్రం ఈ యుద్ధం ఒక రేంజ్ లాభాలను తెచ్చిపెడుతోంది. హర్ముజ్ జలసంధి ద్వారా సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, ఓమన్, ఇరాక్, బహ్రెయిన్ వంటి దేశాల చమురు, గ్యాస్ రవాణా జరుగుతుంది. ఇది ప్రపంచ క్రూడ్ మార్కెట్లో 20% సమానం. యుద్ధం వల్ల ఇదంతా ఆగిపోయింది. కీలకమైన చమురు మార్కెట్ మూతపడటంతో ఇండియా, చైనా, ఐరోపాతో పాటు అనేక దేశాలకు రష్యా ఒక్కటే ప్రత్యామ్నాయంగా మారింది. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా మీద అమెరికా, పశ్చిమ దేశాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. క్రూడ్ ఆయిల్, గ్యాస్ అమ్మకుండా నియంత్రణలో తీసుకొచ్చారు. కానీ ఇరాన్ వార్తో ఇంధన కొరత కారణంగా రష్యా మీద విధించిన ఆంక్షలను సడలించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. రష్యా నుంచి దిగుమతులు పెరగడంతో మన దగ్గర పెట్రోల్, డీజిల్ కొరత రాలేదు. రష్యా దగ్గర గ్యాస్ నిల్వలు భారీగానే ఉన్నా ఇండియాకు తీసుకొచ్చే భారీ నౌకలు అందుబాటులో లేవు. కానీ ఐరోపా దేశాలకు రష్యా నుంచి పైప్ లైన్లు ఉండటంతో అక్కడికి పెట్రోల్, గ్యాస్ ఎగుమతులు పెరిగాయి. ఆంక్షల కారణంగా గతంలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ మీద $13 వరకు డిస్కౌంట్ ఇస్తూ వచ్చిన రష్యా ఇప్పుడు మార్కెట్ రేటు కంటే $5 ఎక్కువ వసూలు చేస్తుందట. దీర్ఘకాల ఒప్పందాలు, వ్యూహాత్మక సంబంధాలను దృష్టిలో పెట్టుకుని భారత్ కు తక్కువ రేట్లకే చమురు సరఫరా చేస్తోంది. ఎంత డిస్కౌంట్ ఇచ్చినా ఒక్కసారిగా అమ్మకాలు డబుల్ అవడంతో రష్యా ఆదాయం కూడా రెట్టింపైంది. యుద్ధం ఎంతకాలం కొనసాగినా ఇంకో నెల రోజుల పాటు పుతిన్ మీద కాసుల వర్షం కురవడం ఖాయం. అటు యుద్ధం చేస్తున్న రెండు పక్షాలు భారీగా నష్టపోతుంటే పుతిన్ కి 1,00,000 కోట్ల జాక్పాట్ తగిలింది.